అవుతుంది ఇప్పుడు పోయి అక్కడే చేస్తుండు పని మొత్తం అమ్మ నాన్నని పట్టించుకోడు రాని ఫస్ట్ పోయినా మా మామూలు పోయినా కొట్టి మళ్ళీ ఇంటికి పంపిస్తుంది మా బావ పెద్ద బావకి పల్లవి ఆయన రమ్య ఆయన సురేష్ దేవ్ సింగ్ అండ్ చందు వాళ్ళందరూ కలిసి మా బావని చంపి కాళ్ళు చేతులు కట్టేసి మరి రోడ్డు మీద వర్షం వస్తుంది ఆ రోడ్డు మీద పడేసి తల వేసుకొని డోర్ వేసుకొని లోపల పడుకొని ఉన్నారు మా బావని ఎట్లా చంపేసిర్రో వాళ్ళు కూడా అట్లే కావాలని కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం కావాలని చేస్తున్నాం మేము మాకు న్యాయం పక్కా కావాలి పోయి మా బావని కూడా వాళ్ళ ఇంటి ముందు పట్టుకోబెట్టి ఎక్కడికి ధర్నా చేస్తున్నాం సార్ మేము మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి ఆయన కూడా చంపారు వాళ్ళు కూడా అంతే ఉండాలి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళ పట్ల జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్ వాళ్ళ లవ్ ప్రాబ్లం సార్ అంటే వాళ్ళ నాన్న మా బావ ఏమో ఒప్పుకోవట్లేడు వద్దు చిన్న అమ్మాయి లవ్ చేస్తుంది ఆ అమ్మాయి గురించే మా బావని చంపేశారు ఆ అబ్బాయిని పిలిచి మరి కొట్టించి కాలు చేతులు కట్టేసి కొట్టించి పడుకోబెట్టి రోడ్డు మీద వదిలేసి పోయింది. ఈరోజు మార్నింగ్ మరిపేడ పిఎస్కి 11 గంటలకి ధరావత్ సాంకి 60 years మంగళబండ తండా తిరుమలపాలెం మండలం నుంచి ఒక పిటిషన్ వచ్చింది మనకు. దీనిలో కంటెంట్ ఏముందంటే తన కొడుకు పిటిషనర్ కొడుకు ధరావత్ కిషన్కి 35 ఏళ్ల కిందట పెళ్ళయింది. అతను ఇక్కడ ఇల్లరికం వచ్చి మరిపేడలోని జెండల తండా అని ఒక విలేజ్ ఉంది అక్కడ నివాసం ఉంటున్నాడు. అతనికి 2 బిడ్డలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తన భార్యతోటి బిడ్డలతోటి ఆయనకు పంచాయతీ జరుగుతుంది ఇంట్లో. ఈ క్రమంలో 16వ తారీఖు నాడు సాయంత్రం బయటికి పోయి ఇంటికి వస్తాడు ధరావత్ కిషన్. వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా భార్య పిల్లలతో గొడవ పడతాడు. గొడవ పడ్డ తర్వాత ఈ బాగా అరెస్ట్ చేస్తున్నారని ధరావత్ కిషన్ యొక్క భార్య కావ్య 2 పిల్లలు మరికొంతమంది ఇంకొక 3 పేర్లు ఇచ్చింది. వాళ్ళందరూ కలిసి అతన్ని కట్టేసి చేతులతోటి విచక్షణ రహితంగా కొట్టినారు. కొట్టిన తర్వాత ఈ పిటిషనర్కి ఆ విషయం తెలిసి ఆ మంగళబండ తండ నుంచి ఇక్కడికి వచ్చి ధరావత్ కిషన్ 108 అంబులెన్స్లో ఖమ్మం తీసుకెళ్ళి ఖమ్మంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఆ ఇంజురీస్ తోటి కొట్టిన దెబ్బలతోటి నిన్న నైట్ చనిపోవడం జరిగింది. ఈ పిటిషన్ మీద చనిపోయిన అతని యొక్క భార్య 2 పిల్లలు మరి ఇంకొక 3 పేర్లు ఉన్నాయి. 6 మెంబర్స్ మీద మర్డర్ కేసు కింద కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. బాధితులకు న్యాయం జరిగేటట్టు త్వరితగతిన అక్యూజ్ని అరెస్ట్ చేసి న్యాయం చేకూర్చేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ. సురేష్ పేరు ఉంది, అతని పాత్ర ఏంది అనేది మనం డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బయట పెడతాం. మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ దాంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఎవరి రోల్ ఏంది అనేది మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో మనకు బయటకు వస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.